దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప మీ అందరికీ కలుగునుగాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే మీరు అనేకులకు పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు అనేకులకు దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ దినమున నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుదాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది: యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవుని బిడ్డలారా, లేఖనము సెలవిస్తూ ఉంది, దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులంటే దేవుని బిడ్డలారా హృదయంలో కపటము లేనివారు. యథార్థవంతులంటే దేవుని బిడ్డలారా మనస్సులో కపటము లేనివారు. యథార్థవంతులంటే దేవుని బిడ్డలారా హృదయములో పాపము లేనివారు. దేవుని బిడ్డలారా యథార్థవంతులంటే దేవుని బిడ్డలారా ఏ పాపములో లేనివారు. దేవుని బిడ్డలారా యథార్థవంతులంటే దేవుని బిడ్డలారా దేవునికి నమ్మకంగా జీవించేవారు. యథార్థవంతుల దేవునికి ఇష్టంగా జీవించువారు. యథార్థవంతులంటే దేవునికి లోబడి నడిచేవారు. యథార్థవంతులంటే దేవుని ఆజ్ఞలకు లోబడి నడిచేవారు. దేవుని యొక్క ఆ మాటల చొప్పున జీవించేవారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం యథార్థంగా ఉన్నట్లయితే, మన జీవితంలో మనము దేవుని ఎడల మనం యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం యథార్థంగా కనబడినట్లయితే, నిజముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క మాట ఇది నీకు సెలవిస్తూ ఉంది. ఏదైతే చీకటి నీకున్నదో ఆ చీకటికరమైనటువంటి పరిస్థితులలో, ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో, ఆ బాధలో ఉన్నటువంటి స్థితిగతులలో దేవుడు నీ పైన వెలుగును ఉదయింపచేస్తాడు. ఆ చీకటిని తొలగించడకు నీకు వెలుగు కలగచేస్తాడు. ఆ సమస్యను తొలగించడకు ఆయన సహాయం అందిస్తాడు. ఆ ప్రాబ్లం తొలగించడకు ఆయన మార్గము తెరిచే దేవుడు అయి ఉన్నాడు. కానీ మనం ఉండాల్సింది యథార్థంగా. దేవుని ఎడల మనము యథార్థంగా బ్రతకాలి. దేవుని ఎడల మనము నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఎడల మనము పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పట్ల మనం ఆ విధంగా నడుస్తున్నప్పుడు మనకున్నటువంటి చీకటి అన్నిటిని కూడా ఆయన దూరపరుస్తాడు. ఆ చీకటి అంతటి కూడా దూరపరిచి ఆటంకాలన్నింటినీ తొలగించి, అభ్యంతరాలన్నింటినీ తొలగించి, వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించి ఆయన వెలుగు చేత నీకు మార్గాలు సరళం చేస్తాడు. నీకు మార్గం దయచేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు. నీ పైన ఆయన వెలుగును ఉదయింపచేసి నిన్ను తేజరింపచేసే దేవుడైనా, నిన్ను నిలబెట్టే దేవుడైనా, నిన్ను నడిపించే దేవుడైనా కనుక నిత్యము నీకు సహాయం చేస్తూ నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరము యథార్థంగా ఉంటూ ఆయన వెలుగు చేత మనం ఈ దినమున నడిపించబడుదుముగాక. ఆమేన్.